ప్రేమ వివాహం. సిరిపురంలో కాంతయ్య అనే పాపపుణ్యములనేవి తలచక 2 చేతులా సంపాదించి కూడబెట్టాడు. స్థితిపరుడయ్యాడు. అతనికి 50 సంవత్సరాలు వచ్చాయి. పిల్లలు లేరు. భార్య ఆ బెంగచే మరణించింది. తనకి తోడుగా ఉండి అన్ని పనులు చేసుకోవడానికి కాంతయ్య రాజు అనే నౌకర్ని పెట్టుకున్నాడు. రాజు కాంతయ్యకి భక్తి శ్రద్ధలతో సేవ చేస్తున్నాడు. రాజుకి పరిచయం ఉన్న దమయంతి అనే అమ్మాయి ఉంది. చాలా అందమైనది. సిరిపురం సంతలోనే రాజు దమయంతిని కలుసుకున్నాడు. ఒక దినమున కాంతయ్య సంతకి వెళ్ళి వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చూసి ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు కాంతయ్య. వారిది రామాపురం అనే పల్లెటూరు బాబు. అమ్మాయి తండ్రి పేరు రామయ్య అని చెప్పాడు రాజు. కాంతయ్యకు దమయంతిని వివాహం ఆడాలనే కోరిక కలిగింది. మళ్ళీ సంసారం చేసి సుఖపడాలనే తాపత్రయం కలిగింది. ఆమె అందచందాలు అతనికి పిచ్చివాడిని చేశాయి. పెళ్ళిళ్ళ పేరాయిని రామాపురము రామయ్య ఇంటికి వెళ్ళి తనకు సంబంధం కుదర్చమన్నాడు. రామయ్య పేదవాడు. తన కూతుర్ని సంపన్నుడికి ఇస్తే సుఖపడుతుందని దమయంతి ఈ సంబంధం వద్దని ఎంత బ్రతిమలాడినా వినలేదు. పెళ్ళిళ్ళ పేరయ్యతో వచ్చి సంబంధం ఖాయపరుచుకున్నాడు. పెళ్లి ఖర్చులకి పైకం కూడా తీసుకున్నాడు. ముహూర్తం పెట్టించాడు. దమయంతిని వివాహం చేసుకుందామనుకున్న రాజుకి విచారం కలిగింది. 50 సంవత్సరముల కాంతయ్య తనకి యజమాని. ఏం చెయ్యాలో తోచలేదు. దమయంతిపై అనురాగము ప్రేమ వదులుకోలేక మరణమే శరణ్యమని తలచి ఊరు చివర గల శత్రువుకి చేరాడు. అక్కడ దెయ్యాలుంటాయని ప్రతీతి. ధైర్యంతో ఉండి వాటి సహాయంతో దమయంతిని వివాహం చేసుకోవటమా మరణించటమా అనే ఆలోచనలో ఉన్నాడు. నిద్ర పట్టలేదు. ఆహారం సహించలేదు. దమయంతి రూపమే కళ్ళల్లో మెదులుతుంది. ఆమె మాటల్లో చెవుల్లో మారుమోగుతున్నాయి. అర్ధరాత్రి కావచ్చింది. దెయ్యాలు జంటగా ఉన్నాయి. అవి అక్కడ. మగదెయ్యము 50 సంవత్సరముల ఇతని యజమాని ఇతను ప్రేమించిన యువతను చేసుకోబోతున్నాడు అంది. ఆడదెయ్యము అవును పాపం ఏం చేద్దాము అంది. ఎలాగైనా వీరి వివాహం చేద్దాము అని అనుకోసాగాయి. రాజుకి నిద్ర ముంచుకొచ్చింది. అలసట వలన తెల్లారింది. ఊరిలోకి వెళ్ళి యజమాని ఇంటి వద్దే ఉంటున్నాడు. దమయంతికి దెయ్యం పట్టిందట. వివాహం విరమించినట్లుగా చెప్పమని చెప్పు అన్నాడు కాంతయ్య. అలాగేనన్నాడు రాజు. ముహూర్తం సమీపించింది. దమయంతి తండ్రి రామయ్య చిందులు తొక్కుచూ మత్తుగా తాగి కాంతయ్య దగ్గరకు వచ్చి వివాహం చేసుకోక నా పరువు తీస్తావా? ఎవరు చేసుకుంటారు దాన్ని? నీకు దానికి ముహూర్తం పెట్టిన తర్వాత దానికి ఆ గతి పట్టింది. నీవే కారణం కాబట్టి నీవే చేసుకో లేదా నిన్ను చంపేస్తానన్నాడు. దాంతో కాంతయ్యకు భయమేసింది. రాజా, తండ్రి లాంటి వాడిని నీవు వివాహం చేసుకో, నీకు నా తదనంతరం నా ఆస్తి ఇస్తాను అని బ్రతిమాలాడాడు. ఆ రాజు అంగీకరించను. రాజు దమయంతుల వివాహం జరిగింది. మొదటి రాత్రి వారు గదిలోకి వెళ్ళాక దమయంతి భర్తతో నీవు చెప్పిన ప్రకారం చేశాను. ఎవరిచ్చారు ఈ సలహా అంది. నీ మీద ప్రేమతో దెయ్యాల శత్రువుకి వెళ్ళాను. అక్కడ ఏవో మాటలు వినిపించాయి. నాకు మైకం కమ్మి నిద్రపోయాను. ఆ మరుసటి ఉదయమే ఈ ఆలోచన వచ్చింది. చీకటి పడక ముందే నీకు వచ్చి చెప్పాను అంతే అన్నాడు. అప్పటి నుంచి కాంతయ్యను తండ్రిలా కంటికి రెప్పలా చూసుకున్నాడు రాజు. వారికి మగపిల్లవాడు కలిగాడు. వాడికి కాంతయ్య పేరు పెట్టారు. కాంతయ్య ఆనందించి తన సొంత కొడుకైనా ఎంత ఆప్యాయంగా చూస్తాడా అని తన యావదాస్తి ఆ దంపతులకు రాసి ఇచ్చాను.